హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గోవర్ధన్ మాస్టర్ కుప్పగల్. ఈరోజు పిల్లలకైతే రన్నింగ్ రేస్ పెడుతున్నాము. ఆ పిల్లలు మొత్తం ఈ మధ్యన మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడ చూసినా పిల్లలందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. సో ఈ పిల్లలు అయితే మాకు కూడా రన్నింగ్ రేస్ పెట్టండి అన్న, మీరు మొన్న అయితే పెద్దవాళ్ళకి పెట్టినారు కదా, మాకు కూడా పెట్టండి అని అడిగినందుకు వాళ్ళకి ఈరోజు పెడుతున్నాను. శాంపుల్ ఇది. మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ తర్వాత వాళ్ళకి మంచిగా గ్రాండ్గా చేసి వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ ద వీడియో. ఓకే, రెడీయా? స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. పద ఈ బండి రాకుండా ఇచ్చినారు. ఓకే, మొత్తానికైతే రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. పదరా నువ్వు పదరా బండి. చింటూ బ్రోస్ కూడా వస్తున్నావు పా. ఓకే, మొత్తానికి రన్నింగ్ అయితే స్టార్ట్ అయింది. ఎవరిలో ఎంత దమ్ముందో చూపించుకుంటున్నారు పిల్లలు. అయితే నెమ్మదిగా స్పీడప్ అయ్యాడు పిల్లడు నరసింహ అనే వ్యక్తి. పద యాడున్నాడు చూడు, నీ ఎక్కడ చేశాను. గేర్ వేసుకరా గాడిదే. ఓకే, మొత్తానికి పిల్లలు అయితే వేగాన్ని పెంచాడు కాబట్టి వెనక్కుండే పిల్లలు నెమ్మదిగా స్టార్ట్అప్ అయ్యారు. వాళ్ళు చూద్దాం ఎవరు ఎక్కడి దాకా వస్తారో. నరసింహ అనే వ్యక్తి అయితే చాలా ముందు వచ్చేసాడు. నిదానం ఉండు. ఓకే, సూపర్, మంచిగా రన్ చేస్తున్నాడు. చూసారా, శ్వాస నువ్వు ఎలా తీసుకోవాలో అబ్బాయికి అప్పుడే తెలుసు, ఆ వయసుకే తెలుసు. మంచి రన్నర్ అయినా చెప్పుకోవాలి. కేవలం ముక్కుదార మాత్రమే తీసుకుంటున్నాడు. నోరు మొత్తానికి క్లోజ్ చేసేసాడు. పిల్లలు అయితే చాలా వెనకలు పడిపోయారు. వెనక్కుండే కొంతమంది ఆగిపోయారు. సో చిన్నపిల్లలు కాబట్టి ఆగిపోయారు. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎంతమంది వస్తారు, వాళ్ళతో పాటు ఎలా రన్ చేస్తాడో నరసింహ. ఓకే, వెరీ గుడ్, మంచి రన్నర్ అని చెప్పుకోవాలి. హలో పద. ఓకే, సూపర్. మొత్తానికి మధ్యలో అయితే ఎంటర్ అయ్యారు ఈ పిల్లలు. చూద్దాం, ఆ పిల్లల్ని కూడా వేసేలాగే ఉన్నాడు. మిస్ అయ్యాడు ఆ పిల్లడు. ఎందుకంటే మధ్యలో నుంచి వచ్చారు కాబట్టి ఈ పిల్లల్ని మనం లెవెల్కి తీసుకోకపోవచ్చు. మనకి నరసింహనే ముఖ్యము. ఎందుకంటే మధ్యలో బాబు నువ్వు ముందెళ్ళినా లాభం లేదు బాబు. ఈడే నరసింహతేనా అండి. లడ్డు నిదానం. లడ్డు ఇద్దరు ఒకటేసరిగా ఉండండి. ఇప్పుడు నువ్వు మధ్యలో నుంచి వచ్చి ముందు వచ్చేకి లేదు. నెక్స్ట్ వీక్ పెట్టినప్పుడు అందరూ ఒకేసారిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఒకేసారి రన్ చేయండి, పర్లేదు. కానీ మధ్యలో నుంచి వచ్చి చిన్న ముందుకు వస్తానంటే ఇక్కడ లా ఒప్పుకోదు. స్లోగా వస్తున్నారు, వెనకాల వెంబడిస్తున్నారు. మీ వేగాన్ని నెమ్మదిగా పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గమ్యం దగ్గరికి వస్తున్నారు కాబట్టి మీ గమనాన్ని మార్చకుండా గమ్యం వైపు కొంచెం వేగాన్ని పెంచండి. నువ్వు కూడా డ్రైవింగ్ కొంచెం వేగం పెంచు. పిల్లలు దగ్గరికి వచ్చేసారు. ఓకే, చూద్దాం. వెనకలైతే పడిపోయారు. నాకు తెలిసి వీళ్ళు చిన్నప్పటి ఫ్యామిలీ అనుకుంటా, అందుకే ముందుకు వస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ వీక్ ఎవరిది ఎలా ఉంటుందో చెప్పలేము. వెళ్ళరా ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా అంతే ఇంకా. ఎందుకంటే మనకి డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి చూద్దాం ఎవరు ఎక్కడి దాకా వస్తారో తెలీదు. చివరి దశలో నెమ్మదిగా వాళ్ళు వెళ్ళిపోతారు. ముందు వా, నువ్వు ఇంటి నిదానం పోతే రన్నర్స్ ఎంత దగ్గరకు వచ్చినారు. ఇదిగేనా, ఇంకేం చేస్తాం. పద ఫాస్ట్ పోదా. ఇంకా వాళ్ళు ఇద్దరు ఫాస్ట్ లేపరు. ఇంకా లాస్ట్ 100 అంట ఫాస్ట్ లేపినారు. నీదే లేట్, వీడియో మిస్ అయింది. రా నరసింహ ఎండింగ్ని స్టాప్ చేసి ఇక్కడ నిదానం. డ్రైవింగ్ రాకుండా ఇచ్చినాను ఈసారి డ్రైవింగ్. మొత్తానికి అయితే నరసింహ విన్నాడు. కొంచెం తోడైతే లడ్డుబాబు వచ్చాడు. మొత్తానికి ఈ అబ్బాయి వెనకనే వెంబడించుకుంటూ వచ్చాడు. సో మంచి రన్నరే ఈ అబ్బాయి కూడా. పిల్లడు మూడోవాడు అయితే కుక్కకి భయపడినాడు కానీ ఆ కుక్క ఏం చేయలే. 4th పర్సన్
5th పర్సన్. మొత్తానికి అయితే గమ్యం చేరుకున్నారు పిల్లలు. ఈ విధంగా గమ్యాన్ని అయితే చేరుకున్నారు. మొత్తానికి అయితే 6th పర్సన్గా ఈ పిల్లడు సాధించేసుకున్నాడు.